ఏపీ మాజీ టూరిజం డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ రజక విభాగ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోగిడి జయన్న గారు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వీళ్ళందరూ ఒకటే కదా మేడం అక్కడ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. మేము చేసిన సర్వీస్ ఎలా ఉంటుందంటే మేడం, అసలుకు ఏ ఒక్క రూపాయి అవినీతి జరగకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారి అకౌంట్ లోకి డబ్బులు కరెక్ట్ గా అకౌంట్ కు చేరే విధంగా పరిపాలన నడిపించాడు మేడం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. జ్వరం వచ్చినా కూడా వారంటీర్స్ టాబ్లెట్స్ వేసుకొని సర్వీస్ చేశారు మేడం. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా, బతుకు మార్చింది జగనన్నరా. మరి ఎందుకు మీరు ఇంత అసలు 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? గుడ్ మార్నింగ్ అని కేతిరెడ్డి గారు అసలు ఆయన ఓడిపోయాడు ధర్మవరం. ఆయన విజయసాయి రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చింది? మాకు ఇంకా ఆయన నేను పవర్ లేని పార్టీలో ఉంటే నాకు ఎందుకని చెప్పేసి ఆయన మా పార్టీని వదిలేసి ఆయన బయటికి వెళ్ళాడు. ఏదైతే ఓడర్ రేవులు మనకు ఉన్నాయి కదా రెడీ అవుతున్నాయి. మా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ తో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తెచ్చాడు మేడం జగన్మోహన్ రెడ్డి సార్. ఇక్కడ మీరు 17 కాలేజీలు అన్నారు, బాగుంది. మరి ఎందుకు మీరు అంత అద్భుతమైన పరిపాలన చేస్తే ఏపీ రాజధాని అయిన అమరావతి పనులు ఎందుకు ఒక్కడు కూడా ముందుకు వేయలేదు? తాడేపల్లి ప్యాలెస్ అనేది వాళ్ళు అంటున్నారు మేడం. ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నాం మనం, నా ఇంటికి నా ఇది ప్యాలెస్ లాగా ఉంది అని చెప్పుకోవచ్చు, నా ఇల్లు అనుకోవచ్చు, నా భవనం అనుకోవచ్చు. అట్లంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ఉంది, దాన్ని కూడా మనం ప్యాలెస్ అనొచ్చు కదా. దాని పక్కనే సీఎం రమేష్ గారి ఇల్లు ఉంది, అది కూడా ప్యాలెస్ అనొచ్చు కదా. ఒక గుడికి వెళ్తాం మేడం, ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దండ పెట్టుకుంటాం తప్ప తల్లిలాగా చూస్తాం. మీరు ఒక విధంగా మేము చూస్తామంటే దానికి ఎవరేం చేస్తారు మేడం? బటన్ వస్తాను అవ్వ కూడా ఒత్తుతుంది, ముసలోళ్ళు కూడా ఒత్తుతారు, పిల్లలు కూడా బటన్ ఒత్తారని. అదే బటన్ మీరు ఒత్తండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఏపీలో అభివృద్ధి జరుగుతుందా? ఏపీలో పథకాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయా జనాలకి? అసలు ఏపీలో వైద్యం, విద్య ఎలా ఉంది? లడ్డు కల్తీ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే చాలా విషయాలు అక్రమ బంధాల గురించి బయటపడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏపీలో ప్రజల పరిస్థితి ఏంటి? సో ఇలాంటి అనేక విషయాలు మనతోని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ మాజీ టూరిజం డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ రజక విభాగ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోగిడి జయన్న గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఎట్లున్నారు సార్? ఫైన్ మేడం, బాగున్నారు. అంటే మీరు మంచిగా ఉన్నారా, లేకపోతే మీ పార్టీ మంచిగా ఉందా, లేకపోతే జనాలు అట్లా కష్టపడుతున్నారని మంచిగా ఉన్నారా? ఎట్లా అంటే ఏ రకంగా మీరు మంచిగా ఉన్నారని చెప్పి? జనాలు కష్టపడుతున్నది మాకు బాధే ఉంది మేడం, కానీ మా వరకు మేము సొంతంగా బిజినెస్లు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ పర్వాలేదు. కానీ ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నది మేము చాలా బాధపడుతున్నాము. ప్రజలకు మంచి చేయాలంటే ఏం చేయాలా? మా చేతిలో ఏముంది? తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు చేయాలా? వాళ్ళు చేసేది చేయకోకుండా రిమైనింగ్ ఏదో వేరే వేరే సమస్యల పైన అది ఇలా ఉంది, ఇది అలా ఉంది అనేది నేను ఫర్దర్గా ముందుకు చెప్తాను మీతో ఏమేమి ఎందుకు వాళ్ళు ఈ పనులు చేయకోకుండా దీనిపైన. సార్ ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సెక్షన్స్ మొన్న మనకి జరిగినప్పుడు ఎందుకు మరి మీరు గెలిచిందే 11 మంది, ఈ 11 మంది మరి అసెంబ్లీ సెషన్స్ లో ఎందుకు కూర్చోట్లేదు సార్? మీరు అసలు ఎందుకు ఆ ఊరికే బైకాట్ చేస్తున్నారు? అక్కడ క్వశ్చన్లో మీరు క్వశ్చన్స్ మీరు అడగడానికి ఉంటుంది, ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. మీరు ఎందుకు బైకాట్ చేస్తారు? గతంలో బైకాట్ చేసింది, ఇప్పుడు బైకాట్ చేసింది, ఎందుకు అట్లా? ఎక్కడ మేడం మేము అసెంబ్లీకి వెళ్తే మా వాళ్ళకు టైం ఇవ్వట్లేదు కదా మేడం. వైసీపీ పనులు ఇప్పుడు 51 ఎమ్మెల్యే 151 ఎమ్మెల్యేతో సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక మూలన కూర్చోబెడుతున్నారు. మరి ఎమ్మెల్యే కదా సార్, ఎమ్మెల్యే మాజీ సీఎం కదా మేడం. మాజీ సీఎం అన్నప్పుడు మాజీ సీఎంకు ప్రతిపక్ష ఎవరున్నారు మేడం? ఇప్పుడు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వీళ్ళందరూ ఒకటే కదా మేడం. అక్కడ కాంగ్రెస్ కూడా ఒకటేనా? అంతకాక కాంగ్రెస్ కూడా ఒకటే మేడం. కాంగ్రెస్ ఆ 4 కాదు, మొత్తం A to Z రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు మొత్తం వాళ్ళకు సపోర్టే ఉన్నాయి. మా ఏపీలో అంతే కదా మేడం. ఏం సపోర్ట్ లేదు అక్కడ. మాకు సపోర్ట్ అవసరం లేదు కదా మేడం. మా నాయకుడు ఒక్కడు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు మమ్మల్ని బెమ్మరథం పడతారు మేడం. మా నాయకుడు వచ్చిన అట్లా బ్రహ్మరథం పడితే మరి ఎందుకు 11కి పడిపోయి 151 సీట్ల నుంచి వెళ్ళి 11కి ఎట్లా పడిండ్రు? 11కు పడలేదు మేడం.
పడకొట్టారా పడామా అనేది కాదు, 11 సీట్లకు అనేది మాకు 40% ఓటింగ్ వచ్చింది మేడం. ఓటింగ్ వచ్చింది, 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఎందుకు వచ్చాయి అనేది కూడా మీకు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తాను. ఆ విశ్లేషణలు ఏమైతే పరకాల ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు, మీరు విన్నారా లేదో మేడం? విన్నాను సార్. విన్నారు మేడం. 17 లక్షల ఓట్లు రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు ఓటింగ్ జరిగిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటున్నారు మేడం. మీరు కూడా నాకు తెలిసిన వరకు మీరు ఒక 10 సార్లన్నా ఎలక్షన్లలో పాల్గొని ఉంటారు మేడం. మీరు ఏది ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ విధంగా ఏ ఎలక్షన్లు జరిగినా కూడా మీరు ఒక 10 సార్లన్నా ఓటింగ్ వెళ్ళింటారు మేడం అక్కడికి. నేను కూడా వెళ్ళాను మేడం. నేను బూత్ ఏజెన్సీగా కూడా కూర్చున్నాను. ఒక ఓటు వేయాలంటే మేడం ఆ లైన్లో నిలబడిన తర్వాత అక్కడికి వెళ్తే కొన్ని ప్రాసెస్ ఉంటాయి మేడం. అక్కడికి వెళ్ళి మీ ఓటర్ చూస్తారు, ఆధార్ చూపించమంటారు, మీ పేసును చూస్తారు, మీరా కాదా, ఏదన్నా వేరే క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి తర్వాత పక్కకు పంపిస్తారు. అక్కడ మీ లిస్టు, వార్డు నెంబర్ లిస్టు టిక్ పెట్టుకుంటారు. మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మీ ఫింగర్కు మార్క్ వేస్తారు. తర్వాత వెళ్ళి వాళ్ళు సిగ్నల్ చేసి ఒక స్లిప్ ఇచ్చేసి వెళ్ళమంటారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నికలకు సంబంధించిన ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు బటన్ ఒత్తితే కీ అని సౌండ్ వచ్చినప్పుడు మీరు ఓటు వేసుకోండి అని చెప్తారు మేడం. ఇది ఎంత ప్రాసెస్, ఎంత టైం పడుతుంది మేడం? మినిమం 5-10 నిమిషాలు టైం పడుతుంది ఒక్కొక్క ఓటు మనం అక్కడ వేసి మళ్ళీ మనం బయటికి రావాలంటే. 11 గంటల నుండి 2 గంటల వరకు 17 లక్షల ఓటింగు, ఒక 3,000కు పైన బూతులలో 400 ఓటింగు ఇలా జరిగింది. 11 గంటల నుండి 2 గంటల వరకు ఓటింగ్ జరిగిందని ఎంత కరెక్ట్గా చెప్పాడంటే మేడం పరకాల ప్రభాకర్ గారు సారు. అవి చూస్తే అసలు మేమే ఆశ్చర్యపోయాం మేడం. అసలు మేము చేసిన సర్వీస్ మేడం, మేము చేసిన సర్వీస్ ఎలా ఉంటుందంటే మేడం, అసలుకు ఏ ఒక్క రూపాయి అవినీతి జరగకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారి అకౌంట్లోకి డబ్బులు కరెక్ట్గా అకౌంట్కు చేరే విధంగా పరిపాలన నడిపించాడు మేడం. ఏ ఆఫీసర్ కూడా అదే విధంగా చేశారు మేడం. రాజకీయ నాయకులు అదే విధంగా, మేమందరం అదే విధంగా చేశాము. వారంటీర్స్ కూడా 10-50 ఇళ్ళకు ఒకరు తూచ తప్పకోకుండా జ్వరం వచ్చినా కూడా వారంటీర్స్ టాబ్లెట్స్ వేసుకొని సర్వీస్ చేశారు మేడం. ఎందుకు నిజంగా అవినీతి జరగలేదా? 100-200% మేడం. మీ హయాంలోనే జరగాల్సినవి మీ హయాంలోనే జరిగినాయి. లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్, ఇలాంటివన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరాఖండి గట్టి చెప్తుంది కదా. మీరు ఎందుకు దాన్ని మరి కాలేదని ఎట్లా చెప్తారు మరి? మేడం లిక్కరు అవినీతి అంటున్నారు మేడం. లిక్కర్ అవినీతి అనేది అది ఒక అబద్ధం ఆరోపణ మేడం. అది లిక్కరు అవినీతి జరిగిందంటే ఎక్కడ జరిగింది మేడం? అది మీరే చెప్పాలి మరి, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది. ఎందుకంటే మీ ఆరోపణలన్నింటి మీరే ఎక్కడ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తలేరు కదా. బ్రహ్మాండంగా మేడం. మేము ఇక్కడ ఒకటి ఏముందంటే మేడం, మేము ఉండేది 11 సీట్లు, వాళ్ళకు ఉండేది 5-6 టీవీ ఛానల్స్ ఉన్నాయి. మీకు లేవా ఛానల్స్? మాకు ఒక ఛానల్ ఉంది కదా మేడం. మాకు ఒక ఛానల్ ఉన్నా కూడా ఉన్నట్టే మా ఛానల్ చెప్తాం తప్ప, మా ఛానల్ మీరు డిబేట్లో చూడండి, కేసీఆర్ గారు డిబేట్లో కూర్చుంటారు, ఆయన డిబేట్ చూడండి ఒకసారి. ఆయన ఎవరైనా తప్పుగా మాట్లాడినా తప్పు అలా మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను, ప్లీజ్ దాన్ని ఉపసంహరించుకోండి, అలా మాట్లాడొద్దు అంటారు. మళ్ళీ మీరు TV5 కానీ, ABN కానీ, ఈనాడు కానీ ఆ డిబేట్లు చూడండి ఎలా ఉంటాయి తెలుసా. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రజలు మేడం? ఒక ఛానల్ అనేది మేడం ప్రజలు అందరికీ కావాల్సినది ఎంటర్టైన్మెంట్ ఛానల్, ప్లస్ ప్రజల్లో ఉన్న సమస్యలు తీసుకెళ్ళేదానికే యూట్యూబ్ ఛానల్ కానీ, మామూలుగా TV9 కానీ, NTV కానీ, ఈ ఉన్న ABN, ఈ సాక్షి కానీ, ఇవన్నీ ప్రజల కోసం పెట్టిన ఛానలే మేడం ఇవి. ఒక జర్నలిజం అంటే ఏంటి మేడం? జర్నలిజం అంటే అసలు పవర్ఫుల్ మేడం. జర్నలిజం అంటే అసలు మీరు జర్నలిజం అని అనగానే ఎవరైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఒక IASలు, IPSలు కంట్రోల్లో ఉంటారు మేడం. జర్నలిజం ఉంటేనే మేడం మనం ప్రజలకు ఒక సరైన దారి ముందుకు పోతుంది అనేది నేను నమ్ముతున్నాను మేడం. అలాంటి జర్నలిజమే మేడం ప్రతిదీ అబద్ధం ఆడుతున్నారు మేడం. ప్రతిదీ లిక్కర్లో స్కామ్ అంటారు. ఎక్కడ స్కామ్ ఉంది? మరి 2 సంవత్సరాలు అయింది కదా మీకు గవర్నమెంట్ వచ్చి, ఎక్కడుంది స్కామ్? ఎక్కడుంది? మీరు ప్రశ్నించిండ్రా మరి? మీరు అడిగినరా అసలు మా మీద నిందలేశారు, మరి మీరు మీ హయాంలో జరుగుతుందా మా హయాంలో జరుగుతుందా అని ఎందుకు చెప్పి మీరు బయటికి వచ్చి మాట్లాడట్లేదు? అంటే మీరే అని కాదు, మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని అడగట్లేదు, మీ పార్టీ పరంగా అడుగుతున్నాను. బ్రహ్మాండంగా అడుగుతున్నాం మేడం. జోగి రమేష్ గారు మీరే చేశారు, మీకు సంబంధం ఉందని ఆయన తీసుకొని విడిచి జైల్లో పెట్టారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మీ PA మీకు సంబంధం ఉందని ఆయన లోపల పెట్టారు. ఇంకా కోర్టులే చెప్తున్నాయి కదా మేడం. దీనికి ఆరోపణలు సక్రమంగా పేపర్లు మీరు సబ్మిట్ చేయండి అంటున్నారు. ఎవరో కంప్లైంట్ ఇచ్చిందే ఇది ఆరోపణ.
ఏది లిక్కర్లో అవినీతి జరిగిందని వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి మొత్తం వ్యాన్లలో డబ్బులు వెళ్ళలేదా? ట్రక్కులు కంటైనర్లు ఎన్ని న్యూస్లు వచ్చినాయి గత ప్రభుత్వం అంటే గతంలో ఎలక్షన్స్ టైంలో మేడం. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే వెళ్ళినాయి కంటైనర్లు, అన్ని డబ్బుల కంటైనర్లు అని చెప్పేసి అన్ని మాటలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు మరి మాట్లాడలేదు? ఎందుకు మీరు దాన్ని అది తప్పు అని చెప్పేసి ఆ టైంలో ఎందుకు మాట్లాడలేదు? తప్పు అనేది మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఒక కారు కూడా లోపలికి వెళ్ళదు మేడం. ఏది జగన్మోహన్ రెడ్డి గారి కారు తప్ప, వాళ్ళ ఫ్యామిలీ కార్స్ తప్ప ఏ కంటైనర్ కానీ ఏ ట్రక్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మూటలు పెట్టాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఉండదు మేడం. డబ్బు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడాల్సింది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన మనీ కావాలా అనే విధంగా అయితే నేను అనొచ్చో లేదో తెలియదు కానీ రాజ్యసభలు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అర్హులైన వాళ్ళను పిలిచి ఈ కమ్యూనిటీకి ఈ పదవి ఇవ్వాలా, ఈ కమ్యూనిటీకి ఈ ఎమ్మెల్సీ ఇవ్వాలా, ఈ కమ్యూనిటీకి ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఈ మహిళకు ఈ అవకాశం ఇవ్వాలా అనే విధంగా ప్రతి ఒక్కరిని ఫిల్టర్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమింది, మా పార్టీలో కీలకమైన నాయకులు మొత్తం ఒక రిపోర్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని సార్ ఈ విధంగా ఉంది అని ఇవన్నీ డిస్కస్ చేస్తూ పార్టీ పరిపాలన ప్రజలంటే రాజకీయ పార్టీ, మనం రాజకీయ పార్టీ ప్రజలకు సర్వీస్ చేసేదానికే రాజకీయ పార్టీ ఉండాలి తప్ప మనం ప్రజల దగ్గర డబ్బులు దోచుకునే దానికి మనం పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది మా నాయకుడు మేడం. మా నాయకునింటికి కంటైనర్లు పోయినాయి అవి పోయినాయి అని చెప్పి అది టీడీపీ వాళ్ళు చేసే ఆరోపణలు మేడం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి మేడం. అది మీరు ఇచ్చిన హామీలో గత ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రజలకు నిజంగా న్యాయం చేసిండ్రా మేడం? ఒక్క హామీ కూడా మిస్ కాలేదు మేడం. ఒక్క పసిపిల్లోనికి కూడా అన్యాయం జరగలేదు మేడం. ఒక చిన్న పాలు తాగే పిల్లలకు కూడా మా పార్టీలో అన్యాయం జరగలేదు. ఒక మహిళలకు అన్యాయం జరగలేదు. ఒక విద్యార్థులకు అన్యాయం జరగలేదు. రైతులకు అన్యాయం జరగలేదా మేడం? రైతులకు ఒక్క రైతు మా ప్రభుత్వంలో కన్నీరు లేదు మేడం. ఒక్క రైతు మా ప్రభుత్వంలో కన్నీరు అనేది అస్సలు లేదు. మద్దతు ధర ఇచ్చిందా మీరు? మద్దతు ధర బ్రహ్మాండంగా. రైతులు అంటే మేము రైతులమే మేడం. మా పార్టీలో ఎమ్మెల్యేలు రైతులే, మా పార్టీలో కార్యకర్తలు రైతులే, మా పార్టీనే రైతులంటే మేము ఒక దేవాలయంలాగా భావిస్తాం మేడం. రైతులు అంటే ఏమిటంటే మేడం, ఈరోజు ఒక ఎకరాలో వరి పండినా, ఒక ఎకరాలో మామిడి పండినా, ఒక ఎకరాలో ఉల్లి పండినా సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతు ఆవేదన ఎలా ఉంటుందంటే మేడం, కన్నీరు వస్తాయి మేడం. ఎందుకంటే రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు మేడం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ రైతులు అంటే ఉచిత కరెంట్ అంటే అందరూ ఎటకారం చేశారు. ఉచిత కరెంటు ఇవ్వాలంటే దానిపైన బట్టలు ఆరేసుకోవాలన్నారు. అలాంటి పనులు చేసి చూపించాడు. నాన్నలాగానే నేను చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. మేము ఏదైనా సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్ళినా ఖచ్చితంగా దాన్ని 100% ఆ పని జరుగుతుంది మేడం. ఈరోజు మనం ఏదన్నా ఈ పని, ఈ రైతుకి సమస్య, ఈ నియోజకవర్గంలో ఈ సమస్య అనేది మేము అప్లికేషన్ సార్ దగ్గరికి, సార్ దృష్టికి పంపిస్తే 100% అది సాల్వ్ అవుతుంది మేడం. సాల్వ్ అవ్వి ఆ కంప్లైంట్ ఎవరైతే చేశారో వాళ్ళకు రిప్లై కూడా పార్టీ తరపు నుండి వస్తుంది మేడం. మరి ఎందుకు మీరు ఇంత అసలు 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? మేడం, ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం. రెండోది వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్ జరిగాయి మేడం. ఎలక్షన్ జరిగినప్పుడు గుడ్ మార్నింగ్ అని కేతిరెడ్డి గారు అసలు ఆయన ఓడిపోయాడు ధర్మవరం. ఆయన ఓడిపోయాడు. అట్లా మా పార్టీలో ఎంతో మంది మంచి లీడర్స్ మేడం, మంచి లీడర్స్. ఎలక్షన్స్ కన్నా ముందు చాలా మంది పార్టీ మారలే, మీ పార్టీ నుంచి వెళ్ళి పక్క పార్టీకి పోలేదా? ఇప్పుడు వాళ్ళు చాలా మంది అక్కడ పదవులు అనుభవిస్తున్నారు కదా. అనుభవించండి మేడం. ఇక్కడ మీరు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు మీ పార్టీని వదిలి పక్క పార్టీకి వెళ్ళిందంటే అక్కడ ఏం తప్పు జరగలేదు అంటారా? ఏం తక్కువ జరగలేదు మేడం. ఎట్లా బయటకు వస్తారు సార్? బయటికి వస్తారంటే మేడం, ఇది ఎలా ఉంటుందంటే మేడం, మా నాయకుని ఎజెండా ఎలా ఉంటుందంటే ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇది రాజకీయ మనం ప్రజల కోసం పెట్టిన పార్టీ, ప్రజలకు జవాబుదారీగా నిలబడాలా అనేది మా నాయకుని సిద్ధాంతాలు ఉంటాయి మేడం. కొంతమంది పదవులు అనవించిన తర్వాత మళ్ళీ నాకు పదవి కావాలా, మనం పవర్లోనే ఉండాలనే ఆలోచనతో ఇంకొక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో పదవులు అనవించాలని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట విన్నారు.
లేకుంటే ఇలా సజ్జల గారు మా మాట వినలేదు అనేది వాళ్ళు ఏంటంటే ఎందుకు బయటికి పోయామంటే ఏదో ఒకటి చెప్పాలి కదా మేడం. మీలాంటి జర్నలిస్ట్ అడుగుతారు కదా ఎందుకు మీరు బయటికి వచ్చారంటే ఏం చెప్తారు, మాకు పవర్ కావాలని మేము వచ్చామని అన్నారు కదా. అక్కడ పవర్లు ఉన్నారు కదా, పవర్లో లేరు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ పవర్లోనే ఉన్నారు, మంచి పొజిషన్లోనే ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళే బయటకు వచ్చిండ్రు కదా. అంటే అప్పటికి వాళ్ళకి అర్థమై ఉంటుంది కదా పార్టీలో ఇప్పుడు ప్రజలు నమ్మట్లేదు పార్టీని. మనం ఇప్పుడే మంచిగా ఉన్నప్పుడే పక్క పార్టీకి వెళ్తే అక్కడ మనకు సీట్ వస్తుంది, మనం అంటే గెలవచ్చు అనే సంకేతాలు అప్పుడు వాళ్ళకి ముందే తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోయారని అనుకోవచ్చు కదా సార్. అలా ఉండదు మేడం, ఎందుకంటే రిపోర్ట్స్ ఉంటాయి మేడం. ఒక రాజకీయ పార్టీ అనేది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈ నాయకుడు ఇక్కడ గెలిచేదానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈయన ఏ విధంగా అంటే కొంతమందికి ఏజీ ప్యాట్ ఉండొచ్చు, ఈ ఏజ్లో ఆయన తిరగలేకపోతున్నాడు, దీని పట్ల ఇంకొక కమ్యూనిటీకి బీసీకో లేకపోతే ఏసీకో లేదంటే ఇంకొక కమ్యూనిటీకి మనం అవకాశం ఇవ్వాలా అనేది మీకు గతంలో మీరు చేశారు, ఇప్పుడు ఈ కమ్యూనిటీకి ఇద్దాం, ఈ కమ్యూనిటీ కూడా మనం గెలిపిద్దామంటే ఆయన ఓకే అంటే పర్వాలేదు, లేదు నాకు పవరే కావాలా నాకు అని చెప్పేసి ఆయన ఇంకొక పార్టీకి వెళ్ళేదానికి ఉంటాడు. అలానే వాళ్ళను మనం ఎక్కడ ఆపగలుగుతాం మేడం. అలానే వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. ఎంతమంది వెళ్ళిపోయినా మా పార్టీకి ఏమీ దొక్కలేదు మేడం. మాకు దగ్గర ఒక 1 కోటికి పైబడి కార్యకర్తలు మా వైఎస్ఆర్ పార్టీకి. ఈరోజు మేము బ్రహ్మాండంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ వైడ్గా బ్రహ్మాండంగా కమిటీలు జరుగుతున్నాయి. మా నాయకుని చిత్తశుద్ధి, మాకు వారంలో 3-4 సార్లు విజయవాడలో, అమరావతిలో అందరికీ దిశానిర్దేశం మనకు తెలియజేస్తాడైనా. ప్లస్ మాకు పార్టీ సజ్జల గారు కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మాకు బాగా అందుబాటులో ఏ పని చేయాలన్నా కూడా మాకు సలహాలు, సూచనలు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చింది? విజయసాయి రెడ్డి గారు పార్టీలో నుండి బయటికి వచ్చినారంటే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఆయనకి ఇంకా టైం ఉన్నాక కూడా రాజీనామా చేసింది కదా. అదే ఆయనకి ఏంటంటే మేడం మాకు పవర్ లేదు, ఇంకా నేను పవర్ లేని పార్టీలో ఉంటే నాకు ఎందుకని చెప్పేసి ఆయన మా పార్టీని వదిలేసి ఆయన బయటికి వెళ్ళాడు. అంత అన్ని సుదీర్ఘ కాలం నుంచి వెళ్ళి రాజశేఖర్ గారి దగ్గర ఉన్నారు, తర్వాత జగన్ గారి దగ్గర ఉన్నారు. అప్పుడు జస్ట్ ఒక్కసారి ఓడిపోగానే పార్టీ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మరి పార్టీ ఇంటి వెళ్ళిపోతే ఆయన వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిపోయాడు మేడం. మా పార్టీ అనేది మా పార్టీలో ఏ ఒక్క కార్యకర్తను కూడా నొప్పి పెట్టరు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పనులు చేస్తుంటే విజయసాయి రెడ్డి గారు అడ్డుకున్నారు, తనకి నో చెప్పడం వల్లనే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడం వల్లనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది విజయసాయి? అలా ఏం దూరం పెట్టరు మేడం. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని దూరం పెట్టరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఏదంటే ఇప్పుడు సజ్జల గారు చేసేది సజ్జల గారు చేస్తారు, విజయసాయి రెడ్డి గారు చేసేది విజయసాయి రెడ్డి గారు చేస్తారు, వైబీ సుబ్బారెడ్డి గారు చేసేది వైబీ సుబ్బారెడ్డి చేస్తారు, ధర్మన ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. పార్టీలో చాలా కీలకమైన సీనియర్లు ఉన్నారు. ప్రతి ఒక్క సీనియరు సలహాలు, సూచనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు మేడం. అట్లంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఎక్కడ పోలేదు, బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ పోలేదు, సజ్జల గారు ఎక్కడ పోలేదు. ఎవరు కూడా సలహాలు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 100-200% సలహాలు తీసుకుంటే మరి జక్కంపూడి గారు ఎందుకు చెప్పారు మమ్మల్ని అసలు కలవనీయలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే అసలు వీళ్ళే అడ్డుకుంటారు మొత్తం, అసలు కలవనేరని చెప్పేసి ఆయననే ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలో చెప్పారు కదా మేడం. ఆయన ఇంటర్వ్యూ చేసుకుంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మేడం. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పురంధేశ్వరి గారి గురించి కానీ 100 చెప్పొచ్చు మేడం. నేను మీ పార్టీలో ఉన్న వ్యక్తే కదా, మా పార్టీలో ఉండి బయటికి వెళ్ళి చెప్తున్నారు కదా మేడం. మరి ముందు ఏం చేశారు? గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడే చెప్పాలి కదా. మా గవర్నమెంట్లో ఉన్నాడు, మా పార్టీలో ఉన్నప్పుడు సార్ మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మీ అపాయింట్మెంట్ వల్ల నేను ఇబ్బంది అవుతున్నాను అని ఆ రోజే అడగచ్చు కదా. అడిగి బయటికి వచ్చేసి నువ్వు ఆ రోజే ఫ్రెష్లో మాట్లాడచ్చు కదా. మా పార్టీలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ తప్పుడు ఆరోపణలు చేసినా అవతల పార్టీ వాళ్ళు మెచ్చుకుంటారు. బాగా మాట్లాడినావు, నువ్వు మాట్లాడు అంటారు. ఇప్పుడు నేను డిబేట్కు మీ దగ్గరికి వచ్చాను మేడం. మా పార్టీ వాళ్ళు మా పార్టీని అడిగి నేను డిబేట్కు రాలేదు, ఇంటర్వ్యూకి రాలేదు, మా పార్టీలో మాట్లాడని చెప్పలేదు. మీరు నన్ను ఏమి ఇలా అడుగుతారనేది నాకు తెలియదు. మీరు ఏది అడిగినా నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. ఎందుకు ఆన్సర్ ఇవ్వగలుగుతా అంటే నేను పార్టీలో కార్యకర్తను, నేను పని చేస్తున్నా. మా పార్టీ విధానాలు నాకు తెలుసు. ప్రజలకు ఏం పని చేయాలనేది కూడా మా పార్టీకి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాలో మేము పని చేస్తున్నాం కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను మేడం.
అప్పుడు అట్లా అనుకుంటే సార్, మరి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు, రాష్ట్రం నుంచి వెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, ఇట్లాంటివి చాలా చాలా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అప్పుడు మీరు డిఫెండ్ చేసుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఆ టైంలో అసలు సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? సైలెంట్గా ఏం ఉండలేదు మేడం. వాళ్ళు ఏంటంటే 30,000 మంది అదృశ్యమయ్యారు వైఎస్ఆర్సీపీలో, వారంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సర్వే ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి ఏం మహిళలను తీసుకెళ్తున్నారంటే అసలు ఏమన్నా నమ్మే కార్యక్రమేనా మేడం? అది నమ్మే ప్రోగ్రామేనా? వాళ్ళు ఈ మహిళలది ఒకటి చెప్పారు, ఇది మహిళలు అదృశ్యమయ్యారని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు ఆయన 21 సీటు గెలిచి ఓ 4-5 మినిస్టర్లు ప్లస్ ఆయనకు ఒక 4 శాఖలకు మినిస్టరు. ఈరోజు మహిళలు ఎంతమందిని ఈ కూటమి ప్రభుత్వం ఎంతమందిని వాళ్ళ ఇంటికి చేర్చారు. ఇల్లు చేర్చింటే ఏదైనా మీ దగ్గర ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా? మరి ఏది మేడం? ఇప్పుడు అంటున్నారు కదా వాళ్ళ ఇంటికి ఎంతమందిని చేర్చారనేది వాళ్ళు చెప్పాలని, నేను చెప్పడం కాదు. 30,000 మంది అదృశ్యమైన అయినారని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 33,000 మంది ఎటుపోయారనేది మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఒక సీఎం మీరే, డిప్యూటీ సీఎం మీరే, గవర్నమెంట్ మీదే, వ్యవస్థ అంతా మీది ఉన్నప్పుడు ఈ 30,000 మంది ఎటు వెళ్ళారు? వారంటీర్స్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు వారంటీర్స్ తీసుకెళ్ళారు కదా పొట్లంలో కట్టుకొని జోగిలో పెట్టుకొని వెళ్ళేదానికి ఏముంది మేడం? ఏమన్నా ఆ ఇంట్లో 1,00,000 రూపాయలు పోయిందో, లేదంటే ఆ ఇంట్లో 10,000 పోయిందో, లేదంటే ఆ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోయిందో అంటే వారంటీర్స్ మీద కేసు పెడితే అరే ఏదో ఎత్తుకొని వెళ్ళాడు అనేది. ఒక ఇంట్లో ఒక మహిళ పోయిందంటే ఆ మహిళను వారంటీర్స్ ఎలా ఎత్తుకెళ్తారు మేడం? ఎలా? ఇది ఏదైనా చెప్పే మాట మేడం? ప్రజలు నమ్మిండ్రు కదా, ఏపీ ప్రజలు అయితే నమ్మిండ్రా? ఏపీ ప్రజలు మేడం వీళ్ళు మాటనే మాటలు ఏవి నమ్మలేదు మేడం. అది జరిగే విధంగా జరిగింది ఓటింగు. పరకాల ప్రభాకర్ గారి మాట ఏదైతే ప్రజల్లో ఉందో అది కంపల్సరీ నేను నమ్ముతున్నాను మేడం, పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దాన్ని. ఎందుకంటే నేను ఒక చిన్న కార్యకర్త పార్టీలో, ఎందుకంటే నేను కూడా మా పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తుంటా. ఎందుకంటే మేము డోర్ టు డోర్ మేము ప్రచారం చేసినప్పుడు ప్రజల దగ్గర ఉన్న స్పందన ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మేడం. అసలుకు జగనన్న నాకు మంచి పింఛన్ వస్తుందన్న. ఎప్పుడప్పుడు తెలుగుదేశంలో మాకు 500 ఇచ్చేవాళ్ళు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. జగనన్న ఎప్పుడైతే రాజకీయానికి వచ్చాడో 2,000 చేస్తానంటే దానికి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన 2,000 చేశాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను విడతల వారీగా 3,000 చేస్తానంటే దానికి కూడా ఓకే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగనన్న ఉండబట్టే మాకు చంద్రబాబు నాయుడు గారు భయపడి మాకు ఓట్లు పోతాయని భయపడి ఈ విధంగా మాకు న్యాయం జరుగుతుంది. జగనన్న ఆ బిడ్డ సల్లంగా ఉండాలంటారు మేడం. అంటే ఇక్కడ మీరు 17 కాలేజీలు అన్నారు, బాగుంది. మరి ఎందుకు మీరు అంత అద్భుతమైన పరిపాలన చేస్తే ఏపీ రాజధాని అయిన అమరావతి పనులు ఎందుకు ఒక్కడు కూడా ముందుకు వేయలేదు? ఎందుకు అక్కడ అభివృద్ధి నోచుకోకుండా అయిపోయింది? అదే రాజధాని ఈ హయాంలో 5 సంవత్సరాల పాటు ఒక్కిటిగా కూడా కదలలే, రోడ్లు లేవు, ఏమి లేవు. రోడ్ల పరిస్థితి అయితే అందరూ చెప్పారు అసలు ఎంత అధ్వానం అంటే 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు అసలు రోడ్లు వేయలేదు, గత ప్రభుత్వ హయాంలో వేసిందే తప్ప వీళ్ళు అసలు ఏమి చేయలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మేడం, అమరావతి ఒక డెవలప్మెంట్ చేస్తే 175 నియోజకవర్గాలు, 26 పార్లమెంట్లలో ఉన్న సమస్యలు ఇంపార్టెంటా? ఒక సచివాలయంలో బిల్డింగ్లు కడతానే మన స్టేట్ బాగుపడుతుంది మేడం. సచివాలయం కట్టినప్పుడు సచివాలయంలో కొంతమంది ఎంప్లాయీస్ కూర్చుంటారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు, లేదు ఐఏఎస్లు ఐపీఎస్లకు ఒక బిల్డింగ్స్ కానీ ఇంకొకటి కానీ ఉంటుంది మేడం. కానీ 175 నియోజకవర్గాల్లో మేము సచివాలయ బిల్డింగ్స్ కట్టాం మేడం. పాలన సచివాలయాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చాడు మేడం జగన్ సారు. ఏ ఒక్క రేషన్ కార్డు మారాలన్నా, ఒక ఇంటికి ఏదన్నా ఏది మన ఆధార్ కార్డు మారాలన్నా, లేదంటే ఓటర్ కార్డు ఏదైనా చేంజ్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా ఎలక్ట్రికల్ బిల్లు చేంజ్ కావాలన్నా, ఏదన్నా ఇంటికి ఏదన్నా పన్ను కట్టాలన్నా ప్రతిదీ సెక్రటరీకి రావాల్సిన అవసరం లేదు మేడం. సచివాలయం ఏదైతే సచివాలయం మాకు ఉందో ఆ సచివాలయం దగ్గరికి వాళ్ళు మా వారంటీర్స్ వెళ్ళి అక్కడ అప్లై చేస్తే నేరుగా ఆ ఫ్యామిలీకి ఆ రిపోర్ట్ అందేది మేడం. ఇప్పుడు ఏపీకి రాజధాని లేకుండా అయిపోయింది మీరు అంటున్నారు,
ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్తే సరిపోతుందని. మరి అక్కడ నిరుద్యోగుల పరిస్థితి ఆలోచించిండ్రా మీరు? ఇప్పుడు రాజధాని లేకుంటే మరి అక్కడ అసలు మరి పరిశ్రమలు ఇవన్నీ పెట్టడానికి మరి బయట నుంచి రావాలంటే అడుగుతారు కదా, మీ స్టేట్కి క్యాపిటల్ ఏది అని అడుగుతారు. మరి క్యాపిటల్ ఏది అన్నప్పుడు మరి అక్కడ క్యాపిటల్ లేకుండా చేస్తే మీరు సచివాలయం దగ్గర వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చినాయి, ఏమున్నాయి వచ్చినాయి, ఎట్లా సార్? మరి నిరుద్యోగం ఫస్ట్ పోవాలి కదా రాష్ట్రం నుంచి వెళ్ళి. మరి ఏం చేశారు మీరు? బాబు కానీ పాప కానీ పుట్టంగానే ఇంతెత్తు పెరగడు మేడం. ఏదైనా రోజు రోజుకు పెరుగుతూ వస్తారు తప్ప ఏకదం రాష్ట్రం విడిపోతానే. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు మేడం. 5 సంవత్సరాల్లో సచివాలయం కంప్లీట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల్లో సచివాలయం ఎందుకు కాలేదు? మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 2 సంవత్సరాలు కోవిడ్, 3 సంవత్సరాల పరిపాలన. 3 సంవత్సరాల పరిపాలనలో మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం ప్రజల కోసం. అదొక్కడే చెప్తున్నారు మీరు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిందని చెప్తున్నారు కానీ మరి రాజధాని అభివృద్ధి గురించి మీరు మరి చెప్పట్లేదు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మీరు చెప్తారా? ఎంతమందికి ఉద్యోగ కల్పన చేసిందని మీరు చెప్తారా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా మేడం. ఇవన్నీ క్యాలిక్యులేషన్ మేడం. ఇప్పుడు 4 బోర్డ్స్ తెచ్చాం, ఓడరేబుల్ 4 కంప్లీట్ చేసాం మేడం. దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఎంప్లాయ్మెంట్ ఉంది. కొన్ని కంపెనీస్ ఏది మన వైజాగ్ కానీ కడప కానీ ఇట్లా విజయవాడ కానీ ఇక్కడ కొన్ని కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్లో కూడా ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఇప్పుడు మాకు వారి సచివాలయాలు కట్టాం మేము. ఈ సచివాలయంలో కూడా ఒక్కొక్క సచివాలయంలో 20 మంది 22 మంది పని చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 20,000 30,000 35,000 40,000 జీతాలు ఉన్నాయి. అది ఎంప్లాయ్మెంట్ కాదా మేడం? అంటే సెక్రటరీకి వెళ్ళి పొడుగు బిల్డింగ్లు కట్టి బాహుబలిలో మనం అట్టలపెట్టెలతో రాజమౌళి చేసినట్టు చేసుకుంటేనేనా మేడం మనకు అభివృద్ధి? అంటే ఈ మనం చేసుకుంటున్న మన నియోజకవర్గాలలో సచివాలయాలు కట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచి ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రజలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు జరగాల్సిన అవసరాలు మనం చేస్తేనే కదా మేడం గవర్నమెంట్ అంటే. ఒక సచివాలయం కట్టిన మాత్రంలోనే మీకు ఇది ఒక సెక్రటరీ కట్టిన మాత్రంలోనే కాదు కదా మేడం. తాడేపల్లి ప్యాలెస్ అనేది వాళ్ళు అంటున్నారు మేడం. ప్యాలెస్ అనేది మనం ఏమైనా పిలుచుకోవచ్చు మేడం. మన ఇంటి ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నాం మనం, నా ఇంటికి నా ఇది ప్యాలెస్ లాగా ఉంది అని చెప్పుకోవచ్చు. నా ఇల్లు అనుకోవచ్చు, నా భవనం అనుకోవచ్చు. అట్లంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉంది, దాన్ని కూడా మనం ప్యాలెస్ అనొచ్చు కదా. దాని పక్కనే సీఎం రమేష్ గారి ఇల్లు ఉంది, అది కూడా ప్యాలెస్ అనొచ్చు కదా. మేడం మనము ఒక గుడికి వెళ్తాం మేడం, ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారిని దండ పెట్టుకుంటాం తప్ప తల్లిలాగా చూస్తాం. మీరు ఇంకొక విధంగా మేము చూస్తామంటే దానికి ఎవరేం చేస్తారు మేడం? మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మాకు ఆఫీసు ఇండ్లు పక్కన ఉంటుంది. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే ఆయన విధానం కానీ ఆయన నడవడిక కానీ ఏది కూడా మేడం అబద్ధం అనేది ఆయన నోటికి రావాలంటే కష్టం మేడం. ఇది ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందేమో అంటే కూడా దానికి లైట్ తీసుకుంటాడు మేడం. అసలు ఎవరైనా కానీ దానికి ఎంకరేజ్ చేసి సార్ ఇలా మాట్లాడితే బాగుంటుందేమో అంటే ఎందుకయ్యా అదంతా పక్కన పెట్టేసి అంటాడు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఆయన షోకి వెళ్తే అలాంటిది ఎక్కడ కూడా మాట్లాడారు మేడం. ఇప్పుడు మేము కూడా మాట్లాడచ్చు కదా, చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకునే దానికి పుట్టింగ్ చేస్తున్నారు, బేస్మెంట్లు వేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా అనొచ్చు కదా, కట్టుకొని ఇండ్లు అయినా నువ్వు ఇల్లు కట్టుకునే దాంట్లో మేమేం అనం కదా మేడం. ఇల్లు ఏముంది మేడం? ఎవరైనా ఇప్పుడు ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఇల్లు కడతానో మీరు ఇల్లు కడతారు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు వస్తారు, 25 పార్లమెంట్లో ఎంపీలు వస్తారు. కొంత ఇల్లు కూడా కొంచెం పెద్దగా ఉండాలనేది సహజమే. ఎవరైనా ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవడంలో ఏముంది మేడం? దాని నీళ్లు రిషికొండ పరిస్థితి ఏంటి? రిషికొండలో కట్టిన దాని గురించి, ఆ భవనం గురించి పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే 500 కోట్లతో నిర్మించిండ్రు, రిషికొండ కొండని మొత్తం గుండు చేసేసి అక్కడ భవనాలు నిర్మించిండ్రు అని చెప్పేసి అంటారు. మీరు కూడా ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే మీరు అక్కడ టూరిజం డైరెక్టర్ కాబట్టి నేను అడగడం జరుగుతుంది. ఏంటి అసలు నిజంగా రిషికొండకి ఎంత ఖర్చు అయింది? రిషికొండ ప్యాలెస్ కి ఏదైతే అది కన్స్ట్రక్షన్ జరిగిందో దానికి ఎంత ఖర్చు అయింది అసలు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు రుషికొండ గురించి. రుషికొండ గురించి 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి టీడీపీ గగ్గోలు పెడుతుంది మేడం. తప్పు అంటున్నారు మేడం. కొండను ఆ ఋషులు కూర్చున్న కొండను మీరు కట్ చేశారు, అది దానివల్ల మాకు అభిషేకం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మేడం. ఈరోజు ఆ ఋషికొండను కొండ మేడం, అది కొండ అంటే మనకు ప్రజలకు కావాల్సింది దాన్ని ఏ విధంగా అయితే దాన్ని లెవెలింగ్ చేయాలనో లెవెలింగ్ చేసి ఈరోజు ఆ బిల్డింగ్ కడితే మేడం మీరు ఆ బిల్డింగ్కు ఎలాంటి పోటీ పడుతున్నారో తెలుసా మేడం?
5 స్టార్ 7 స్టార్ హోటల్ వాళ్ళు పోటీ పడుతున్నారు మేడం. మాకు లీజ్కి ఇవ్వండి, మాకు లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దాన్ని లీజ్కి ఇస్తానంటుంది. లీజ్కి ఇస్తానన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఇది 5 స్టార్ 7 స్టార్ హోటల్ వాళ్ళు ఆ వ్యూ పాయింట్ లో లీజ్ అడుగుతున్నారు మేడం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాదు అది. ఇప్పుడు రిషికొండకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసము, లేకపోతే భారతి గారి కోసము, లేకపోతే వాళ్ళ పిల్లల కోసము ఆ టబ్బులన్నీ చాలా చాలా కాస్ట్లీ 15 లక్షలు 20 లక్షలు, కమోళ్ళే 10 లక్షలు 40 లక్షలు అని చెప్పేసి మరి చాలా మనం విన్నాం. అందులో వాస్తవం ఉందా లేదా? అందులో వాస్తవం అనేది లేదు మేడం. ఎందుకంటే ఋషికొండ లెవెలింగ్ ఋషికొండ ఒక సైడ్ అంటే మేడం ఋషికొండనేమి తొలగించలేదు మేడం. అందులో ఒక సైడు ఆల్రెడీ రోడ్డు ఉంటుంది. ఒక సైడ్ లెవెలింగ్ చేసి ఆ ఋషికొండ ఒక 200-250 కోట్లు ఖర్చు అయి ఉంటుంది మేడం. దాన్ని ఎందుకు చేయాల్సింది వచ్చింది మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే, ఏదైనా ఢిల్లీ నుండి కానీ ఇతర దేశాల నుండి ఏదైనా నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మనకు విజయవాడలో కూడా సరైన భవనాలు లేవు, ప్లస్ మరి ఇక్కడ వైజాగ్లో కూడా సరైన భవనాలు లేవు. మనం దగ్గరికి మన స్టేట్కు ఎవరైనా వచ్చినప్పుడు మనం కరెక్ట్గా ఒక మంచి భవనం అనేది కడితే మన స్టేట్కి కూడా ఒక మంచి వాల్యూ ఉంటుందని దాన్ని 250 కోట్లు ఈ కోవిడ్ మూమెంట్లో ఈ కష్టాలలో ఉన్న ఆ రాష్ట్రంలో కూడా దీన్ని ఏ విధంగా చేసి దాన్ని చేయాలని దాంట్లో మీరు అనేది టబ్బులు అన్నారు కదా మేడం, టబ్బులు అనేది కానీ ఇంకా పెద్ద పెద్ద బాత్రూమ్స్ కానీ మంచి టైల్స్ కానీ, ఎందుకు అంటే ఆ పెద్దవాళ్ళు ఏదైతే మన స్టేట్కి వస్తున్నారో వాళ్ళకున్న సౌకర్యాలు వాళ్ళ ఇళ్ళల్లో ఏ విధంగా అయితే ఉంటాయో దానికి తగ్గకోకుండా మనము గౌరవించాలనే విధంగా వాళ్ళ ఇంటికి పెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల కోసమో భారతి మేడం గారి కోసమో జగన్ సార్ కోసమో కట్టింది కాదు మేడం. మరి జగన్ సార్ కోసమే కట్టింటే ఈరోజు వాళ్ళు ఎందుకు మేడం దాన్ని టెండర్లకు పిలుస్తున్నారు? ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి మేడం. లెమెంటరీ కంపెనీస్ అంటే నవ్ హోటల్ అంటే మంచి మంచి అసలు 7 స్టార్ 5 స్టార్ హోటల్స్ వాళ్ళు టెండర్లకు పిలుస్తున్నారు మేడం. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు మేడం. ఏది మేము పెద్ద పెద్ద కంపెనీస్కే ఇవ్వాలనుకుంటున్నాం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు టెండర్లు ఎలా వేసుకోగలుగుతారు మేడం? అది ప్రభుత్వ భవనం మేడం. ప్రభుత్వ భవనం కట్టారు, దాన్ని మేము కట్టి కంప్లీట్ చేసి ఇచ్చాము. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతుంది మేడం? దానికి ప్రభుత్వందే అంటారు 100% మేడం. దానికి లెక్కలు దానికి లెక్కలు ఉన్నాయి మేడం. దానికి ఆడిటింగ్ ఉంటుంది. ఆ డబ్బులు మేము ఎంత ఖర్చు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టితే బిల్డింగ్కి ఎంత ఖర్చు అయింది, ఏ కాంట్రాక్ట్కి ఎంత డబ్బులు ఇచ్చాము, టోటల్ లెక్క ఉంటుంది కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు మన ఏదో సీలింగ్ ఉంటుంది మేడం. ఇక్కడ దీనికి సీలింగ్ వచ్చేసి ఇప్పుడు సీలింగ్ చేయాలంటే దానికి ఎంత అవుతుంది, ఒక ఎసెప్ట్కి ఒక 1000 ఎసెప్ట్ సీలింగు మన ఫాల్ సీలింగ్ చేయాలంటే ఎసెప్ట్కి ఒక 100 రూపాయలు అవుతుంది మేడం. ఒక 10,000 అవుతుంది. ఆ 10,000 ఎసెప్ట్కి ఏదైనా గిర్రలు తగులుతేగినా ఎక్కడైనా కొంచెం లొట్టలాగా ఉంటుంది, ఆలోలాగా ఉంటుంది, అది తగిలితే ఓలు పడుతుంది. ఆ ఓలు బండి చూసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదో మొత్తం సీలింగే కూలిపోయిందని చెప్పేసి మొత్తం అందరినీ తీసుకెళ్ళి ఒక సినిమాలో ఏదైతే స్టార్ట్ అనగానే యాక్టింగ్ ఏ విధంగా చేస్తారో అలా చేసి ఆయన అందరికీ చూపించాడు మేడం. అది చూపించాడు మేడం. ఆ బిల్డింగ్ మీరు ఒక్కసారి విజిట్ చూడండి ఎలా ఉంటుందో బిల్డింగ్. రాజభవనం అంటే రాజభవనం లాగా ఉంటుంది. అలా కట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు మేడం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థం ఏం లేదంటారు అస్సలు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన ఏ రోజుకైనా మేడం అర్ధరాత్రిలో లేపి పండుకున్నప్పుడు అర్ధరాత్రిలో లేపి సార్ దీనికి లెక్కలు చెప్పమంటే ఆయనే చెప్తాడు మేడం. ఆయన ఎవరో షిఫ్ట్ రాసిస్తే డైలాగులు చెప్పి తొడలు కొడితే ట్రైన్లు ఎనిక్కిపోవడము, బస్సులు ముందుకు రావడం ఇవన్నీ ఉండవు మేడం. ఆయన టోటల్ ఆయనే పేపర్ చదువుతాడు, ఆయననే ఏం జరుగుతుంది అనేది అన్నీ ఆయన మైండ్లో పెట్టుకొని మాట్లాడతాడు తప్ప ఏదో ఒక షిఫ్ట్ లాగా ఎప్పుడు మాట్లాడాడు మేడం. ఆయన దగ్గరగా చూసిన వాళ్ళకు బాగా తెలుస్తుంది మేడం. ఎందుకంటే ఆయన విధానమే అలా ఉంటుంది మేడం. ఆయన ఏపీకి మళ్ళీ ఆయన సీఎంగా అవుతే ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం మేడం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారమే కావచ్చు అండ్ బిఆర్ నాయుడు గారి వ్యవహారమే కావచ్చు, ఏమంటారు దీని మీ అభిప్రాయం ఏంటి అసలు? బిఆర్ నాయుడు గారిది అనేది ఫస్ట్ కల్తీ లడ్డు గురించి మాట్లాడదాం మేడం. కల్తీ లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ హయాంలో జరిగిందని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన శాంపుల్స్ కూడా మీ హయాంలో అని చెప్పి వాళ్ళు అంటారు. అందులో జంతు కొవ్వు కలిసిందని అంటారు. దాంట్లో బాత్రూమ్స్ లో వాడే కెమికల్స్ కూడా వాడారు ఈ దానికి. సో అది ఇంత మంది అంటే 2 కోట్ల లడ్డూలు అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఏంటంటారు?
నేను తిరుపతి గురించి మాట్లాడుతున్నా మేడం. తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాలంటే ఒక భయం భక్తితో కూడా ఎవరైనా మాట్లాడాల్సిందే ఉంటుంది మేడం. తిరుపతి లడ్డు వివాదం వచ్చేసి మా గవర్నమెంట్లో కాదు మేడం. అది నెయ్యి తీసుకొచ్చేసి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో స్టాక్ పెట్టుకునే వస్తువు కాదు మేడం. రెగ్యులర్గా వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి లోడ్స్ వస్తూనే ఉంటాయి మేడం. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 2 నెలల తర్వాత తిరుపతి లడ్డు వివాదం వాళ్ళు తీసుకొచ్చారు మేడం. దాన్ని తీసుకొచ్చేసి ఆ లడ్డులో ఏదైతే జంతువులు కొవ్వు కలిసిందని చెప్పేసి వాళ్ళు దానిపైన ఒక ఆరోపణ చేస్తున్నారు. మరి అదే తిరుపతిలోనే తయారయ్యి ఏదైతే రామ మందిరానికి మేడం లక్ష లడ్డు వెళ్ళాయి మేడం. ఇక్కడి నుండి వెళ్ళి తిరుపతి నుండి తయారు చేసి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ మేడం ఒక ప్రధాని మోడీ గారి దగ్గర నుండి, ప్రైమ్ మినిస్టర్ మన రాష్ట్రపతి గారి దగ్గర నుండి గవర్నర్లు, సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎంఈ విఐపీలు అందరూ ఆ లడ్డు తిన్నారు మేడం. ఏ ఒక్కరికి కాకపోతే ఒక్కరికైనా డౌట్ వస్తుంది కదా మేడం. ఈ లడ్డు ఇలా ఉంది, స్మెల్ ఉంది, లేకపోతే ఇది బాగలేదు, లేకపోతే చేదు ఉంది అని ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మాట్లాడలేదు మేడం. ఆ లక్ష లడ్లు అంత దూరం పోయినప్పుడు అది తిరుపతి నుండి తీసుకెళ్లారు, అక్కడ రాలేదు. ఇక్కడ ఏంటంటే మేడం లడ్డు గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ రావాలని చెప్పేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మహిళలను 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఒక్కొక్కరికి యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తాను మేడం పవన్ కళ్యాణ్ గారు. ఒక నియోజకవర్గానికి మేడం ఇంటూ 175 నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షలు, అట్లా 175 నియోజకవర్గాలకు కౌంట్ చేయండి, లెక్క చేయండి. నెక్స్ట్ ఆయన ఏమన్నాడు, వారంటర్స్ ఉన్నారు మేడం. వారంటర్స్ మీరు అక్క, మీరు చెల్లెలు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మీరు 5,000తో చాలని జీతంతో మీరు బతుకుతుంటే మీరు మీ కష్టం నేను చూడలేకపోతున్నాను. నేను గవర్నమెంట్ వచ్చి మీ అన్నయ్య 10,000 చేస్తాడు అన్నారు. అది చేయలేదు. వీళ్ళు ఎన్నైతే హామీలు ఇచ్చారో మేడం, ఉచిత బస్సు అన్నారు మహిళలకు. ఉచిత బస్సు ఎక్కడ ఇస్తారు మేడం? ఏదో ఒకటి అట్లా పోయి ఇట్లా వస్తుంటుంది. పాపం ఆ ఉచిత బస్సు కోసము అందరూ నిలబడితే ఒక బస్సు ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది, ఇక్కడి నుంచి ఒక బస్సు పోతుంది. అమ్మ ఒకసారి వచ్చి మెరుగుతీగా అని ఏదో ఫిల్మ్లో చెప్తారు చూడండి, దాన్ని అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతే ఆ మెరుగుతీగా పోయినట్టే అట్లుండే ఆ బస్సులు. అయ్యి ఒకటి. రెండోది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఆయన ఒక మినిస్టర్ గారు సైకిల్ వేసుకొని పచ్చ షర్ట్ వేసుకొని ఇంటింటికి వెళ్ళి నీకు 15,000, ఇది ఇప్పుడే వచ్చాడు ఈయన కూడా 15,000 అలా చెప్పారు. అది చేయలేదు. ఇంట్లో మహిళలు ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు ఒక్కొక్కరికి 1,500 నెలకు, అది చేయలేదు. ఇట్లా చాలా హామీలు ఇచ్చారు మేడం. హామీలు ఇచ్చి హామీలను ఏది అమలు చేయలేదు మేడం వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏపీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, నేను 6 పథకాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అవన్నీ నేను కంప్లీట్ చేసేసిన, ఎవరైనా సూపర్ 6 కంప్లీట్ కాలేదు అంటే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఆయన సభా వేదికగా చెప్పారు కదా సార్. సూపర్ 6 కంప్లీట్ కాలేదని, బాగుండదని ఆయన బెదిరిస్తున్నాడు మేడం. ఆయన బెదిరించేది, భయపడేది ఎవరు మేడం? ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలు భయపడాలి తప్ప వైసీపీలో ఉన్న కార్యకర్త ఏ ఒక్క కార్యకర్త కూడా అస్సలు భయపడాడు మేడం. భయపడాల్సిన అవసరం లేదు, ఏం లేదంట అస్సలు. మా నాయకుడు మాకు అండగా ఉంటాడు. రెండోది, మేము అబద్ధం ఆడట్లేదు. అస్సలు మా హయాంలో మేడం. ఇప్పుడు మీరు కల్తీ లడ్డు గురించి మాట్లాడుతూనే మీరు కల్తీ లడ్డు గురించి అనగానే నేను చెప్పులు వదిలేన పక్కకు. మీరు గమనించట్లేదు. ఎందుకంటే మా పార్టీలో వెంకటేశ్వర స్వామి అంటే మన కులదైవము. రెండోది, మనము కోట్లాది మంది వెంకటేశ్వర స్వామిని దేవుడు అంటే ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని నమ్ముతారా? అంటే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అనేది వీళ్ళు అన్య మతస్థులు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు ప్రసాదం స్వీకరిస్తారా? తీర్థ ప్రసాదాలు భుజిస్తారా? 100% మేడం. ఎందుకంటే చాలా వీడియోస్లలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ తీర్థం ఇస్తే పక్కకు పారేశారు, టిష్యూతో తీసారు, తాగలేదు అని చెప్పేసి, ప్రసాదం కూడా తినరు అని చెప్పేసి చాలా వీడియోస్ చూపెడుతూ ఉంటారు కదా. అటువంటి వాస్తవాలు కదంటారా మేడం? జగన్మోహన్ రెడ్డి గారు
బాగా చదువుకున్న వ్యక్తి మేడం. ఆయన ఏదో ఏలిముద్ర వ్యక్తి కాదు, ఏలిముద్ర వ్యక్తి కాదు. ఇప్పుడు ఒక ప్రసాదం అంటే, తిరుపతి ప్రసాదం అంటే ఎవరైనా కూర్చున్నవాడు లేచి ప్రసాదం తీసుకుంటాడు, చెప్పులు వేసుకున్న షూలు వేసుకున్న పక్కకు వదిలేసి ప్రసాదం తీసుకొని కళ్ళు మొక్కి ప్రసాదం తింటారు మేడం. అలాంటి ప్రసాదము అంత నాలెడ్జ్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు, అంత బాగా చదువుకున్న వ్యక్తి, అంత 10 మందిలో తిరిగే వ్యక్తి, ఆయన ఎందుకు మేడం ప్రసాదం పక్కన వదులుతాడు? ప్రసాదంలో ఏముంటుంది మేడం? 200% మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు ఈ ప్రసాదం కింద బారబోస్తారు, ప్రసాదం తినడు అనేది ఉత్తది మేడం. అది ప్రసాదం 100% తింటాడు మేడం జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు తింటారు, భారతి మేడం గారు తింటారు. వాళ్ళ ఎందుకు భారతి మేడం గారు మరి పూజలలో పాల్గొన్నారు? ఎందుకు పాల్గొన్నారు మేడం? ఎప్పుడు చూసినా కూడా, మొన్న కూడా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పూజలో కూర్చున్నారు. భారతి మేడం గారు మరి రాలేదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ చేసేది అదే, దేవుని నమ్మితే ఎందుకు భారతి మీరు దంపతులుగా వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వరు, తలంబ్రాలు ఇవ్వరు, మీరు జగన్మోహన్ రెడ్డి గారే వస్తూ ఉంటారు సింగిల్ గా అని చెప్పేసి చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ప్రతిపక్షం అంటే అప్పుడు ఉన్న ప్రతిపక్షం మాట్లాడింది, ఇప్పుడు ఉన్న అధికార పక్షం కూడా అదే మాట్లాడుతుంది మేడం. కొన్ని సందర్భాలలో లేడీస్ రావచ్చు, రాకపోవచ్చు. అలా ఉన్న టైంలో కార్యక్రమం నెరవేరాలంటే ఒక సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఒకసారి భారతి మేడం గారు కూడా తిరుపతికి వెళ్ళారు కదా, చాలాసార్లు మేడం సార్ ఇద్దరు వెళ్ళారు కదా, వీడియోస్ ఉన్నాయి కదా. ఏదో ఒక టైంలో మేడం రాలేదు, ఎందుకు రాలేదు? లేడీస్ అనేది ఉంటుంది కదా మేడం, అది అర్థం చేసుకోవాలంటారా? 100% కదా మేడం. ఇప్పుడు భారతి మేడం గారు ఎందుకు రారు మేడం? భారతి మేడం గారు అసలు ఆయన సోషల్ సర్వీసు పులివెందుల్లో ఒక స్కూల్ ఉంటుంది మేడం, ఆ స్కూల్కి మీరు వెళ్ళాలా. ఆ స్కూల్ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా మేడం? ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం గారు కానీ పబ్లిసిటీ చేయరు. మేము స్కూల్ పెట్టాము, మా స్కూల్లో ఇంత ర్యాంక్ వచ్చాయి, మా స్కూల్లో ఇంత పేద పిల్లలు చదువుతున్నారు. అదే టైంలో ఆ పిల్లల దగ్గర పక్కన పోయి కూర్చొని, ఆ పక్కన పిల్లల పక్కన కూర్చొని ఇచ్చి అన్నం తినడము, ఆ ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో పెట్టడము, ఒక 5-6 ఛానళ్ళకి ఇచ్చి దీన్ని పబ్లిక్ చేయడము, అలా చేయరు మేడం. మనకేందంటే పేదోని కడుపు నిండింది, మనం హెల్ప్ చేసినప్పుడు పేదోని కడుపు నిండిందా? ఎస్, చాలు. అతను బాగుంటే చాలు అనేది ఆ ఫ్యామిలీకి, ఆ వైఎస్ఆర్ కుటుంబానికి ఆ యొక్క గుణం ఉంది మేడం వాళ్ళకు. మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద వస్తున్న ఎలిగేషన్స్, ఆయన ఇప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన మీద ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి తను అంటున్నాడు, ఏదైతే వీడియో వచ్చిందో అది మీరే వైసీపీ పార్టీ వాళ్ళే అది ఏఐలో చేసి కావాలని ఆయనని కించపరచడానికి, ఆయన పదవి నుంచి తప్పించడానికి ఇట్లాంటి వీడియోస్ అన్ని మీరే చేస్తున్నారు, అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే అది మాట్లాడాలి మేడం, అది కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు. బిఆర్ నాయుడు గారు అనే క్వశ్చన్ నేను కూడా టీవీలలో ప్లస్ ఫేస్బుక్లలో ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాను మేడం. మరి అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తున్నాడు అనేది కూడా నేను కూడా అనుకున్నాను. మరి అది కరెక్టా కాదా అనేది, ఏఏ అనేది మాది కాదు కదా మేడం, ఏఏ అనేది మా కంపెనీ కాదు. అది చంద్రబాబు నాయుడు నేనే డెవలప్మెంట్ చేశా, మొబైల్ నేనే తెచ్చా, అది నేనే తెచ్చా, ఐటీకి నేనే తెచ్చాను అంటాడు. అంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు నేనే తెచ్చినప్పుడు ఆ ఏఏలో మార్పులు ఎవరు చేశారనేది కూడా ఆయనే కనిపెట్టమన్నాం. ఆయన కనిపెట్టి ప్రూవ్ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో శిక్షించమను. ఇప్పుడు మా పార్టీ వాళ్ళను ఆ లిక్కర్ అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని అందరినీ లోపల తీసుకుపోయి పెడుతున్నారు కదా, అవినీతి అంటారు కదా. ఏ కేసు నిలబడట్లేదు కదా, కోర్టు వారు దానికి బెయిల్ ఇస్తున్నారు, దానికి సాక్ష్యాలు మీరు పేపర్లు సబ్మిట్ చేయండి, ఈ పేపర్ కాదు, కంప్లీట్ పేపర్ కాదు, వాస్తవాలు జరిగిన ట్రాన్సాక్షన్ చూపించమని అడుగుతున్నారు కదా. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఏమైతే ఉందో దాన్ని అడగచ్చు కదా. ఇది బిఆర్ నాయుడు గారు ఆ కిచెన్లోకి వెళ్ళాడా లేదా, ఆ మేడం అక్కడ ఉందా లేదా, ఆ మొబైల్ బిఆర్ నాయుడు గారి మొబైల్ అక్కడ ఉంది, ఆ మేడం మొబైల్ అక్కడ ఉంది, ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళాడా లేదా, ఎన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళాడు, నువ్వు ఎంక్వైరీ చెయ్యి. అంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడికి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి మేడం. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు? కొన్ని రోజుల నుంచి మీరు ఎప్పుడైతే జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారు, ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు బయట కనిపించట్లేదు, ఏ సమస్యల మీద మాట్లాడట్లేదు. అప్పుడు మీరు ఎందుకు మీ పార్టీ నుంచి గట్టిగా ఎందుకు గల వినిపించట్లేదు? మేము గలవించడం ఏంటంటే మేడం, మేమంతూ అవన్నీ చూస్తున్నాము, మేమంతూ మహిళల పట్ల మేమంతూ సపోర్ట్ ఫుల్ ఉంటాము. ఆ మహిళకు ఏమన్యాయం జరిగినా మేము మహిళల తరఫున మేము మాట్లాడతాము. పవన్ కళ్యాణ్ గారు పార్టీ అది,
పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అరవ శ్రీధర్ గారు ఒక మహిళకు అన్యాయం జరిగిందని ఆ మహిళ రోడ్డు మీదకి వస్తున్నప్పుడు అది ఏం జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ తీసుకుని ఇంతవరకు కూడా ఆయన సస్పెండ్ చేయలేదు. ఆ ఉదాహరణకు ఒక మాట చెప్తే పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయలేదు. నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా మీకు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్విసి ఛానల్ ఉండింది. పృథ్వీ రాజు గారు చైర్మన్గా ఉన్నారు. పృథ్వీ రాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కొన్ని వాయిస్ రికార్డ్స్ వచ్చాయి. ఏదో ఒక మహిళ గురించి మాట్లాడారని. మహిళ గురించి మాట్లాడారంటే కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తినకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క మెసేజ్ని గమనించి దాన్ని ఏం జరిగిందని దాన్ని తీసుకొని ఇమీడియట్లీ ఆ యొక్క పృథ్వీరాజు గారిని ఆ చైర్మన్ హోదా నుండి తొలగించారు. మరి ఈరోజు బిఆర్ నాయుడు గారి పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఇన్ని ఫొటోస్ వస్తున్నాయి. ఆ రోజు పృథ్వీరాజు గారి ఫోటోలు రాలేదు, వాయిస్ రికార్డ్స్ మాత్రం వచ్చాయి. ఈరోజు రెడ్ అండ్గా ఫోటోలు కనపడుతున్నాయి. ప్లస్ బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు ఆ కుటుంబానికి మాకు 30 ఏళ్ళ అనుబంధం ఉందని చెప్తున్నారు. దాని చంద్రబాబు నాయుడు గారు మరి సనాతన ధర్మానికి అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీని కోట్లాది తిరుపతి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు మనోభావాలు దెబ్బతినక ముందే దీని ఒక మంచి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారని ఈ వెంకటేశ్వర స్వామి తోడు నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా భక్తుల మనోభావాలను కాపాడమని చెప్పేసి నేను కోరుతున్నాను మేడం. అది వాళ్ళ నిర్ణయానికి వాళ్ళకే వదిలేస్తాం మేడం మేము. రైట్ సార్. నేను ఇది ఇంటర్వ్యూ అయిపోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, దీనికి మీరు నిజమే చెప్పాలి. 100% చెప్తాను మేడం. మీరు ఎక్కడ కూడా మీరు ఎందుకంటే దేవుని నమ్ముతున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు మేడం. మీరు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు టూరిజం డైరెక్టర్ మేడం. మీ పైన మీ హెడ్ రోజా గారు. మరి మీరు ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు మేడం అమ్మారా లేదా భక్తులకి? తిరుపతి దేవస్థానం టికెట్లు ఎందుకు అమ్ముతారు మేడం? అది టికెట్లు అమ్మేది తిరుపతి దేవస్థానానికి ఉంటుంది. మీరు ఇప్పుడు రోజా గారు ఎప్పుడు భక్తులకి అది న్యూస్లో చూసుకున్నట్టయితే చాలామంది టీడీపీ వాళ్ళు కూడా చాలామంది అన్నారు టికెట్లు అమ్ముకుంటున్నారు, భక్తుల టికెట్లు అమ్ముకుంటున్నారు, దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అన్ని న్యూస్లు వచ్చినాయి. మరి ఏ రోజు ఖండించలేదే మరి మీరు? మేడం రోజా మేడం గారు వచ్చేసి టూరిజము ఓకే టూరిజము క్రీడా సంబంధించిన 2 శాఖలకు ఆయన మినిస్టరు. ఈ టికెట్లు అమ్మే పోస్టు ఆయనకి ఇవ్వలేదు కదా తిరుపతిలో. టికెట్లు అమ్మేది టీడీటీ ఎంప్లాయీస్ అమ్ముతారు మేడం. టీడీటీ ఎంప్లాయీస్ మనకు ఏది 10,500కు ఒక లెటర్ ఒక టికెట్ ఉంటుంది మేడం. ఇది మన ఎయిర్పోర్ట్ నుండి దిగిన వాళ్ళకి కానీ 10,500కు మనకు ఇది తిరుపతికి ఒక లెటర్ ఉంటుంది. రెండోది సుపథం 300 ఉంటుంది. ప్లస్ బ్రేక్ దర్శనం లెటర్ తీసుకెళ్తే 500 రూపీస్తో మనం డబ్బులు కట్టాలి మేడం. అక్కడ 300 వాళ్ళు కూడా డబ్బులు కట్టాలా, 500 బ్రేక్ దర్శనం లెటర్ తీసుకుంటే వాళ్ళు 500 కట్టాలా. మీరు 10,500 డైరెక్ట్ మనమే వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనము లైన్లో నిలబడుకుంటే మనం కూడా 10,500 కొనాలా. అది అమ్మేది ఎవరు మేడం? తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎంప్లాయీస్ అమ్ముతారు. రోజా మేడం గారు ఆ డ్యూటీ ఎప్పుడు చేశారు? ఆ డ్యూటీ రోజా మేడం గారికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది టీడీపీ ఏంటంటే ఒక మహిళ, ఒక మినిస్టర్ ఆమెను కూడా గౌరవించకుండా రోజా గారు తిరుపతి లెటర్లు అమ్ముకుంటున్నారంటే మీరు అడిగినా నేను అడిగినా మేడం ఒక లెటర్ కావాలా మాకు అంటే ఉంటే గిన అన్న మీకు 15వ తారీఖు ఉంటుంది లేదు 14వ తారీఖు ఉంటుంది మాట్లాడండి రవి అని ఆయన మేడంకు పిఏ ఉన్నవాళ్ళు వాళ్ళు లెటర్లు ఇచ్చేవాళ్ళు. ఆ లెటర్లు తీసుకొని మీలాంటి వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకున్న వాళ్ళం అంతే. ఎందుకు జరుగుతాయి మేడం? అసలు తిరుపతి దేవస్థానం పైన మా పార్టీ చాలా క్లారిటీగా ఉంటుంది మేడం. మేము తిరుపతి దేవస్థానం అడగండి, మీరు ప్రజల గురించి అడగండి, బడ్జెట్ గురించి అడగండి, ఏదైతే సంక్షేమ పథకాల గురించి అడగండి. టోటల్ మేడం ఈ 5 ఏళ్లలో జరిగిన పరిపాలనకు ప్రతిదీ ఆడిటింగ్ ఉంటుంది మేడం. ఏ ఆడిటింగ్ కూడా అది అవకతవకలు ఏదన్నా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు దీన్ని చెక్ చేసి దాన్ని ప్రూవ్ చేసి బయటికి తీసుకురండి. ఊరికే ఈ టీవీలలో, ఈ ఫేస్ మీడియాలలో, ఈ సోషల్ మీడియాలలో చెప్పి వైసీపీ అది చేసింది, లడ్డూలో కల్తీ జరిగింది, అక్కడ ఇది జరిగింది, టికెట్లు అమ్ముకున్నారు, ఇది జరిగేది లిక్కరు, ఇవంతా చెప్పుకుంటా కాలక్షేపం చేసేదానికన్నా ఇచ్చిన హామీలు అమలు చేయమను. ఇచ్చిన రైతు భరోసా ఏమైంది?
ఆరోగ్యశ్రీ ఏమైంది? ఇట్లా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమయ్యాయి మేడం? ఒక్క పథకం కూడా మీరు సరిగా అమలు చేయట్లేదు, ఏవి కూడా కావట్లేదు. సో మరి ఇప్పుడు ఇంత కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, ఏపీలో ఉంది. అవును మేడం. బీజేపీని మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? అస్సలు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మేడం? క్వశ్చన్ చేశారు. ఇప్పుడు లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ విషయంలో చూసుకున్నట్టయితే బీజేపీ ఒక్క మాట మాట్లాడలేదు. మరి కేంద్రంలో ఉంది బీజేపీ, కూటమిలో ఉంది బీజేపీ, మరి అక్కడ నాయకులు ఎందుకు ఇంతవరకు సైలెంట్గా ఉన్నారని మీరు క్వశ్చన్ చేయలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి బీజేపీ అంటే అంత, ఎందుకంటే ఆయన మీద కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి, ఇంకా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి కేంద్రం నుంచి వెళ్ళి కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తే ఆయన మళ్ళీ జైలు పాలు అవుతారని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా ఉంటున్నారా? అలా ఏం లేదు మేడం. మేము కేసులకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయపడరు మేడం. చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో ఆయన 16 నెలలు చెర్లపల్లి జైల్లో ఉన్నా కూడా ఆయన బయటికి వచ్చినప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను జైలుకి వెళ్ళానని చెప్పి బయటికి వచ్చాడు తప్ప, మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింటే మా గవర్నమెంట్లోనే ఆ కేసులు కొట్టేపించుకునే వాళ్ళం కదా. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి వాళ్ళ ఆ కేసులు కొట్టేపించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఆ రోజు సాక్ష్యాలు జగన్ ఈ మన ఏది స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది, స్కిల్ డెవలప్మెంట్లో మార్పులు జరుపులు చేశారు, దీంట్లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి అప్పుడున్న ఐఏఎస్లే దాంట్లో సాక్ష్యాలుగా కంప్లీట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళే వెళ్ళి ఇది లేదు, అది మేము పొరపాటున మాట్లాడినాము, అప్పుడు మేము మాట్లాడింది మాకు గుర్తు లేదు అని అలానే ఆ సాక్ష్యాలనే ఇప్పుడు ఆ కేసులనే కొట్టిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడగట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరుగుతున్నా కూడా బీజేపీని, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మేము క్వశ్చన్ చేయాల్సినది బీజేపీని. మేము క్వశ్చన్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ని మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని బాగా మాట్లాడతారు, లోకేష్ గారిని గురించి మాట్లాడతారు. మరి అక్కడనే కూటమిలో ఉంది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూడా ఉంది. బీజేపీని ఎందుకు ఒక ఎమ్మెల్యే పేరు కూడా మీరు ప్రస్తావించారు, ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయరు ఎందుకు అంటే? బీజేపీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం కదా మేడం. బీజేపీ సందర్భం చెప్పండి. బీజేపీ వాళ్ళని ఎందుకు మేము మాట్లాడదలుచుకోలేదు అంటే ఇక్కడ ఒకటి ఉంది మేడం. ఎందుకంటే బీజేపీ అనేది ఒక హిందువులు మనోభావాలను కాపాడే బీజేపీ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీని కూడా మేము అడిగాం మేడం, నిజంగా తిరుపతి లడ్డులో ఒకవేళ ఏదైనా కల్తీ జరిగింటే బీజేపీ పార్టీ ఊరుకునేదే మేడం? ఆర్ఎస్ఎస్ ఊరుకుంటారా? మన మత గురువులు ఊరుకుంటారా? కానీ ఇందులో ఏమీ జరగలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు రావట్లేదు. మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం కదా, బీజేపీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదంటే అందులో ఏమీ కల్తీ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు తిరుపతి దేవస్థానంలో లడ్డు జరిగిందని అనగానే అది అసలు జరిగిందా జరగలేదా అని తెలుసుకోకుండా బకెట జగ్గు తీసుకొని కాసేపు బట్టలు వేసుకొని 10 మంది కార్యకర్తలను పిలుచుకొని వచ్చి ఏదైనా ఇల్లు శుభ్రం చేసుకున్నా, మెట్లు శుభ్రం చేసుకున్నా, గుడి కడుక్కున్నా, పైన ఇంటి కడుక్కుంటూ వస్తారు. ఈయన కింది నుండి 4 మెట్లు కడిగేసి అంతా వెళ్ళిపోయింది అన్నాడు. సనాతన ధర్మం అంటున్నాడు. మరి సనాతన ధర్మం అన్నప్పుడు తిరుపతిలో ఎంతమంది చనిపోయారు మేడం తొక్కిసలాట్లో? అప్పుడు కూడా బిఆర్ నాయుడు గారు ఉన్నారు కదా, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మరి వైజాగ్లో గోడ కూలిపోయి చనిపోయారు కదా మేడం, అప్పుడు కూడా సింహాచలం, అప్పుడు కూడా టీడీపీ ఉంది, కూటమి ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఇంకా మళ్ళీ పక్కన ఒక గుడిలో కాశ్మీర్ అక్కడ కూడా తొక్కిసలాట చనిపోయారు కదా మేడం. మరి దీని పట్ల ఎందుకు మేడం సనాతన ధర్మం ఏమైంది? అదే నేను అడుగుతున్నా, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు సనాతన ధర్మం, మీరు బీజేపీ అనేది సనాతన ధర్మం అంటారు, హిందుత్వం అని మాట్లాడతారు, దేవుళ్ళ కోసం అని మాట్లాడే పార్టీ అక్కడ ఉంటే ఎందుకు ఆ పార్టీ అసలు బయటికి రాదు అని మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు అంటున్నా. మేము క్వశ్చన్ చేసాం మేడం. మేము క్వశ్చన్ చేయాలంటే బీజేపీ ఎందుకు అడగలేదు అని కూడా మేము అడిగాము. కానీ బీజేపీ దాని గురించి నిజం లేదు కాబట్టి దాంట్లో రాలేదు బీజేపీ. నిజం లేదు కాబట్టి అంతే, 100% మేడం. నిజం లేకపోతే ఈరోజు మనకు ఒక ఇండియానే కాదు మేడం, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంటే అతి ప్రేమ, అతి భక్తి కలిగిన భక్తులు ఉన్నారు మేడం. కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్న వాళ్ళు, మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్న వాళ్ళు, అక్కడికి ఎంతో దూరాన్ని 1000 కిలోమీటర్ల దూరం ఉంటూ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా పొరపాటు జరిగిందంటే ఏ ఒక్కరు కూడా సహించరు మేడం. ఇప్పటికి కూడా మేడం, నేను ఇదొకటి కూడా మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను మేడం, మనము ఎవరితోనైనా ఆడుకోవచ్చు మేడం, ఒక 2 కొట్లాడచ్చు, తర్వాత నేను సారీ చెప్పొచ్చు మేడం. కానీ ఈ కోట్లాది మంది భక్తులు మనోభావాలపైన
ఈరోజు తెలుగుదేశం పార్టీ లడ్డు గురించి మాట్లాడుతుంది. నిన్న అసెంబ్లీలో పెద్దల సభలో లడ్డు గురించి మా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే కంప్లైంట్ రాసింటాం కదా మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, మీకు మనసుకు తోచింది మీకు మనసుకు తోచిన విధంగా మీరు కంప్లైంట్ ఇస్తారు మేడం. ఆ కంప్లైంట్ని ఇంక్వైరీ చేసి తర్వాత ఛార్జ్ షీట్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఛార్జ్ షీట్ వేసినప్పుడే నిజాలు తెలుస్తాయి. నేను కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీది, దాన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వచ్చేసి మేడం ఆ వ్యవస్థకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం. ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. జరిగిందంటారు, జరగలేకపోతే జరగలేదంటారు. ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు దీంట్లో లడ్డూలో ఎలాంటిది జరగలేదు, కల్తీ అంటే ఏది ఆయిల్ మిక్సింగ్ ఏదన్నా పామ్ ఆయిల్ అవి కొంచెం మిక్సింగ్ అంటే ఏదైనా మిక్సింగ్ అన్నప్పుడు, ఎందుకంటే మేడం ఒకప్పుడు పశువులు ఒక నాణ్యతగా విన్న గడ్డి తినేవాళ్ళు తినేటి, నాణ్యతగా వచ్చే వాటర్ తాగేటి, కొంచెం నీట్గా ఏదైనా అప్పట్లో ఏదంటే అప్పుడు ఇలాంటి కంపెనీస్ పొల్యూషన్ లేదు కాబట్టి కొంచెం ఆ పశువులు కూడా ఒక నాణ్యమైన ఫుడ్ దొరికేది. అప్పుడు అందులో వచ్చే పాలు కూడా కొంచెం టేస్ట్గా ఉండేది. అప్పుడు నెయ్యి కూడా ఒక అద్భుతంగా ఆ నెయ్యితో లడ్డు పట్టుకున్నా, ఒకసారి లడ్డు తిన్నా చేయి కట్టుకున్నా కూడా ఆ నెయ్యి వాసన వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కల్తీ, ఆ పశువులు తినే ఫుడ్ కూడా కల్తీగా ఉంది కాబట్టి కొంచెం టేస్ట్ తగ్గింది మాత్రం 100% వాస్తవం మేడం. ఎవరైనా చెప్తారు తిరుపతి లడ్డు అప్పట్లాగా లేదు అని. ఇప్పుడు నేను అనట్లేదు మేడం, గత 15-20 ఏళ్ళ ఉంటే అంటున్నారు తిరుపతి లడ్డు అప్పట్లాగా లేదని. అప్పట్లాగా లేదని అందరూ భక్తులు అంటున్నారు తప్ప దాంట్లో కల్తీ కలిసినట్టు ఎక్కడ లేదు మేడం. కల్తీ కలిసినట్టు కేవలం మేడం ఏదో సామెత చెప్తారు మేడం, ఏదో ఒక చిన్న బుర్రకథ చెప్పేటప్పుడు ఒక ఊరికి ఒక పెద్ద మనిషి వస్తాడు, అరే రే పెద్ద ఆయన వచ్చాడు మళ్ళీ మొదలు పెట్టంటారు. ఈయన ఈ కథ చెప్తుంటే మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఫోన్ చేసుకొని 9 గంటలప్పుడు నైట్ 9 గంటలప్పుడు ఆయన వస్తాడు, పంచ కట్టుకొని ఆయన టవలేసుకొని ఆయన ఈయన కన్నా పెద్ద ఆయన మళ్ళీ ఫస్ట్ నుండి మొదలు పెట్టండి అంటే ఇక ఈ తెల్లవారుదులు ఈ పెద్ద మనుషులు వస్తూ ఉంటారు, ఈ కథ మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ చెప్తుంటారు. ఇలా టీడీపీ వాళ్ళు ఏంటంటే ఏ ఒక సబ్జెక్టు మేము సంక్షేమ పథకాలు అడుగుతున్నాం మేడం, ఇది రైతులది కానీ ఈ గృహజ్యోతి కానీ ఆడపిల్లలకి కానీ స్కూల్స్ కానీ ఇవి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయమని చెప్పేసి మాకేందంటే మేడం అమలు చేయమని చెప్పేసి మేము కార్యకర్తలుగా మేము ప్రజల్లో తిరుగుతుంటాం మేడం. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎందుకు అడగట్లేదు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని మమ్మల్ని అడుగుతున్నారు. దాని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళను, టీడీపీ వాళ్ళను, అయ్యా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మీ ఇంట్లో నుండి ఏం తేవలేదు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుండి తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నుండి తీసి ప్రజలకు పంచాడు, మీరు కూడా అలాగనే పంచండి. ఆ రోజు మీరేమన్నారు, బటన్ ఒత్తడం అవ్వ కూడా ఒత్తుతుంది, ముసలోళ్ళు కూడా ఒత్తుతారు, పిల్లలు కూడా బటన్ ఒత్తారని, అదే బటన్ మీరు ఒత్తండి. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవి కూడా రద్దు చేయము, జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా వారంటీస్ను తీసేయము, అన్నీ సాగుతాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. అప్పటికి 3 సార్లు అయిన సీఎం, ఇప్పుడు 4వ సీఎం. మరి ఏం చేయము నువ్వు ప్రజలకు. రైట్ సార్. సో మరి చూద్దాం, మరి రేపటి రోజున మీరు అడిగే ప్రశ్నలు వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది రేపు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల కాలంకి దగ్గర వస్తుంది. సో మరి ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మరి ఈ 3 సంవత్సరాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏంటి అనేది మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ మీ ముందు ప్రజల ముందు మిమ్మల్ని తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.